మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అర్థాత్మీయ స్వాగతం. ముందుగా రామశ్రీ గారు, నో రేట్, నో ప్లాంటేషన్, నో ఇంట్రెస్ట్, టాటా బై బై. ధర లేదు, ప్లాంటేషన్ లేదు, ప్లాంటేషన్ చేయడానికి శ్రద్ధ కూడా ఇష్టం కూడా లేదని కామెంట్ పెట్టారు. బట్ టుడే రామశ్రీ గారు, ఇవాళ టుడే బెస్ట్ ప్రైస్ టమోటా ఇన్ ఈవినింగ్ మార్కెట్స్. రైన్స్తో నష్టం పెద్దగా లేవు. ఇప్పుడు కొంచెం రేట్స్ పెరిగినా ఇక ఫిబ్రవరి వరకు రేట్స్ పెద్దగా ఉండవు. వర్షాల పెద్దగా నష్టం జరగలేదు. ఇప్పుడు కొంచెం రేట్స్ పెరిగినా కూడా ఫిబ్రవరి వరకు రేట్స్ పెద్దగా ఉండవని జగదీష్ రెడ్డి కామెంట్ పెట్టారు. మహానుభావులు మళ్ళీ కామెంట్ పెట్టి జగదీష్ రెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అంగళ్ళు మండి కాంటాక్ట్ నెంబర్ రాజు గారు, आपको मैं కామెంట్ మెసేజ్ करता. అల్తాఫ్ అన్న మండి లైవ్. నిన్న టీవీస్ బండి అడిగారు, ఇవాళ అల్తాఫ్ అన్నది ఎస్ఎంఏ బండి అడిగారు. ఇవాళ ఎస్ఎంఏ బండి లైవ్ వీడియో పెట్టారన్నా మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. ఇక మనం మరొక పరిశీలిస్తే ఇవాళ అంగంలో ధర పెరిగింది. ఉత్తరప్రదేశ్ వ్యాపారస్తులు వచ్చారని వీడియో చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ వ్యాపారస్తులు అంటే ఇక్కడి నుంచి అక్కడ దిగుమతి చేసేవాళ్ళు ప్లస్ ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళే. ఇవాళ ఢిల్లీ అక్కడక్కడ మాటలు కొద్దిగా అమ్మాయి. దానివల్ల అంగళ్ళ మార్కెట్లో దూరకాయలు ఉన్నవి, ఎక్స్పోర్ట్ అనుకున్న కాయలన్నీ ధరలు బాగానే వెళ్ళాయి ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎందుకో డిమాండ్ వచ్చింది, దానిలో ధర పెరిగి చూద్దాం ఇది ఎన్నాళ్ళు ఉంటుందో. ఇక శ్రీ మంజునాథ్ గారు చాలా కాలంతో కామెంట్ పెట్టారు, కానీ ఒక యూట్యూబర్ని ప్రస్తావిస్తూ కామెంట్ పెట్టారు. నేను అది చదవదలుచుకోలేదు. మొత్తం మీద చెప్పిన విషయాన్ని మాత్రం మీతో నేను పంచుకుంటాను. ఒక యూట్యూబర్ కష్టం వస్తే అన్నదాతలందరూ ఆదుకున్నారు. మన బతుకు నెక్స్ట్ మూమెంట్, మన బ్రతుకులు ఈ క్షణం ఏ నిమిషానికి ఏమి జరిగి ఊహించరు. విధి విలాపం తప్పించుటగా ఎవరు సాహసించరని మరుక్షణం ఏమవుతుందో మనం చెప్పలేము. అలాంటిది టమోటా 2025లో టమోటా ఎప్పుడు అమ్ముతుంది అని ఎలా చెప్పగలరు? ఎప్పుడు ఏం జరుగుతుందో మన జీవితంలో మనమే చెప్పలేము. అలాంటిది 2025 సంవత్సరంలో టమోటా ఎప్పుడు అమ్ముతుందో మనం ఎలా చెప్పగలము? వీడు పెద్ద డాష్ 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 యూట్యూబ్ పేరు వస్తానని చెప్పాను. నేను ఒకటైతే వాస్తవాన్ని చెప్పింది, ఎప్పుడైతే ఎవరు చెప్పలేము. కాకపోతే మనకు ఆసక్తి, ఎవరైనా ధరలు పెరుగుతాయంటే వెంటనే వీడియోలు చూస్తాం, వేలలో వీక్షణలు వచ్చేస్తాయి. ధరలు తగ్గుతాయంటే అది కూడా ఆందోళన. పూర్తి విషయాన్ని ఉంటాను. నేను ఒకటే చెబుతున్నాను, టమోటా ధరలు ఇప్పుడు ఏమి జరుగుతుంది ఎవరు చెప్పలేము. పెరుగుతుందని చెప్పి వీడియోలు ఎక్కువ చూడకండి, తగ్గుతుందని చెప్పి ఆందోళన చెందకండి. ఈ కామెంట్కు 2 రిప్లై కామెంట్ వచ్చాయి, అవి కూడా చూద్దాం. నవంబర్ డిసెంబర్ రేట్స్ పడిపోతుంది అన్నాడు. ఇప్పుడు కొంచెం స్టాండర్డ్గా రేట్స్ పోతుంటాయి, మినిమం ధరలు ఉంటాయని కవర్ చేస్తున్నాడు. మొత్తం మీదైతే అతని ఛానల్ చాలామంది ఫాలో అవుతున్నారు, వీడియోలు ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే కామెంట్లంతా అతనే ఉన్నాడు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే టమోటా రేట్ వర్షం వల్ల రేట్ డౌన్, జై మెగాస్టార్ జిఆర్ నాయుడు ఎంటర్టైన్ గారు. గ్రౌండ్ నెట్ ఈ సూపర్ నౌ సుబ్రత గారు. అన్నా మా 15 డేస్లో శాంపుల్ పడతాయన్నా, ఇవే ధరలు కొనసాగుతాయన్నా, ప్లీజ్ చెప్పండి అన్నా. ఇవాళ ధరలు కాస్త మెరుగ్గా వెళ్ళి నిన్నటి పోలిస్తే కాస్త ధర పెరిగింది సాయంత్రం మార్కెట్లలో. కాబట్టి నిన్న ధర తక్కువ, ఈ పొద్దు ధర ఎక్కువ. బట్ చూద్దాం, ఈ వర్షాలు తగ్గిన తర్వాత ధర గురించి ఆలోచిద్దాం, దాని గురించి అంచనాకు వద్దాం. నథింగ్ ప్లాంటేషన్ ఆఫ్ టమోటా ఇన్ ఎంపీఎల్ సుబ్రత గారు. ప్రస్తుతం మదనపల్లిలో ఆ చుట్టుపక్కల పరిసర ఎక్కడ ప్లాంటేషన్ జరగడం లేదని సుబ్రత గారు కామెంట్ పెట్టారు. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే సయ్యద్ బాయ్, నవంబర్ డిసెంబర్ ధర తగ్గేదేలా, రైతులు ఎవరు భయపడొద్దు, పంటని బాగా చూసుకోండి, యూట్యూబ్ ఛానల్ మాటలు వినొద్దు. అన్నా నువ్వే ఇలా క్యాప్షన్ పెడితే ఎలా? ఓహ్ ఆహా, ఏం పెట్టానన్నా? అంగళ్ళు పాపరే అని పెట్టాను, దాని తప్పేమిటి? వాళ్ళ అంగళ్ళ ధరలు బాగా వెళ్ళాయి. ఉత్తర భారత యువత వ్యాపారస్తులు 2-3 ఇవాళ వచ్చారు, ధర పెరిగింది, దానివల్ల పెట్టాను. నవంబర్ లాస్ట్ వీక్కి పక్కా చేంజ్ కావాలి మార్కెట్. శివ గారు. నవంబర్ 15 తర్వాత నవంబర్ లాస్ట్ వీక్ చివరి వారంలో పక్కా మార్కెట్ ఖచ్చితంగా మారాలని చెప్పి మారి తీరాలని కామెంట్ పెట్టారు. డిసెంబర్ 1000 నుంచి 1200 అమ్మవచ్చు. లక్ష్మీనారాయణ గారు. చిన్న భాష పెద్ద భాష మెన్షన్ చేయలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే
జై జై రైన్, జై జై రైన్. వెంకటరమణ ఎంఎస్ గారు. నేను ఎంపీలో ఉన్నాను. మదనపల్లి హెవీ రైన్. వెంకటరమణ ఎంఎస్ గారు. నిజమే, మదనపల్లి మంచి వర్షం పడ్డది 3:30 నుంచి 4 లోపల వరకు. కుమ్ముడే కుమ్ముడు. రాంబాబు గారు. వన్ డే బాగా రేట్స్ వేస్తారు, నెక్స్ట్ డే కోసేస్తారు మదనపల్లిలో. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్. తమ్ముడు, నువ్వు మదనపల్లి మార్కెట్ రావు, నీ పంట నీ టమాటా తీసుకుని కోలార్ కడతావు, మరి ఎందుకు మదనపల్లి మీద కామెంట్లు పెడతావు? నాకైతే అర్థం కావడం లేదు. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ కోలార్ టమోటా మార్కెట్. మళ్ళీ మదనపల్లి అక్కసెందుకు? మదనపల్లి పైన ఆరోపణ ఎందుకు? నువ్వు ఇక్కడికి వస్తే కదా నువ్వు ఆ మాట చెప్పేదానికి. మదనపల్లికి టమాటా తెచ్చేటది మదనపల్లి మాట నువ్వు మాట్లాడవచ్చు. కోలార్కి అంకితం. సో ఐ వెరీ సారీ. కోలార్ యావరేజ్ 300 to 380 బిలో. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్. కోలార్ బెస్ట్ రేట్స్ వెళ్తున్నాయి. ఆఫ్ కలర్ అయితే 380 నుంచి 420 టాప్. కోలార్ తమ్ముడు. కోలార్లో ప్రస్తుతం ఆఫ్ కలర్ కాయలు బెస్ట్ క్వాలిటీ ఉంటే 380 నుంచి 4 రూపాయలు టాప్ పెడుతుందని కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ కామెంట్ పెట్టారు. హాయ్ అన్న, జనవరి రేట్ వస్తుందా? టమోటాకి అన్న రిప్లై మే. జనవరి నెల ఇంకా ఈ నవంబర్ 15 రోజుల సమయం ఉంది. డిసెంబర్ 30 రోజుల సమయం ఉంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. హాయ్ అన్న, జనవరి రేట్స్ వస్తుందా? టమోటా కన్నా రిప్లై మీ. వెయిట్ అండ్ సీ అంతే. మదనపల్లి పోలా, అంగళ్ళలో పోలా, అవన్నీ వేస్ట్. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడికి పొండి. ఊరికి వేస్ట్ బాటలు వద్దు. మదనపల్లి #1. శివాడగుంటి గారు. థ్యాంక్ యూ అన్న. బెస్ట్ సీఎం ఏపీ వైఎస్ఆర్ అండ్ ఎన్టీఆర్. ఎస్, ఇది 100% ట్రూ. కలగాడ ఏరియాలో 2 and 3 కట్టింగ్లకి టమోటా క్రాప్స్ క్లోజ్ అవుతున్నాయి. నిజమే.